ధన్యవాదాలు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జీవో నంబర్ 29 అని గవర్నమెంట్ రిలీజ్ చేసింది అధ్యక్ష. అది జీవో 55లో సబ్జెక్ట్ బిని చేంజ్ చేసి జీవో 29 ఇవ్వడం జరిగింది అధ్యక్ష. జీవో 29 ప్రకారం ఏం జరుగుతుందంటే ఏమన్నా పోస్టులు వేసినప్పుడు డైరెక్ట్గా మల్టీ జోన్లో 1:50 రేషియోలో తీసేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. దానివల్ల మెరిటోరియస్ మహిళలకైనా, బీసీలకైనా, ఎస్సీలకైనా, ఎస్టీలకైనా, మైనారిటీస్ అయినా, దివ్యాంగులకైనా తీవ్రమైనటువంటి అన్యాయం జరిగేటటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అదే జీవో 55 పాత జీవోని ఫాలో అయినట్టయితే ఆ మల్టీ జోన్లో ఉన్నటువంటి రిజర్వేషన్లు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పోస్టులలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ను పాటిస్తూ కమ్యూనిటీ, జెండర్, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, స్పోర్ట్స్ ఇట్లాంటి కేటగిరీస్ని తీసుకొని 1:50 రేషియో ఫాలో అవుతారు అధ్యక్ష. కాబట్టి మెరిటోరియస్ ఉన్నటువంటి వీరందరికీ కూడా అన్యాయం జరుగుతున్నటువంటి జీవోను వెంటనే వెనక్కి తీసుకొని మళ్ళీ పాత జీవోనే అమలు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని తమ ద్వారా కోరుతా ఉన్నాం అధ్యక్ష. శ్రీ జీవన్ రెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు. రాష్ట్రంలో విద్యుత్ శాఖలో అంటే వాస్తవంగా లైన్మెన్ స్థాయిలో వాళ్ళు విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ వాళ్ళు పూర్తిగా ప్రభుత్వంలో రెగ్యులర్ పోస్టులో కన్వర్షన్ చేయలేకపోవడంతో వాళ్ళు కేవలం ఆర్టిజాన్ కార్మికులకు మాత్రమే పిలవడం జరుగుతుంది అధ్యక్ష. అంటే వాస్తవంగా గత ప్రభుత్వం ఏదైతున్నదో విద్యుత్ శాఖలో ఏ స్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నా అందరినీ కూడా మరి శాఖలో విలీనం చేయడం జరిగిందని చెప్పని కూడా అప్పటి ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. ప్రత్యేకించి ఈ లైన్మెన్ స్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా ఆర్టిజన్గా మాత్రమే పిలువబడటంతో వాళ్ళు అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా వారు వేతనాలు పొందుతున్నారు. ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా వేతనాలు పొందడంతో ప్రభుత్వం వారికి చెల్లించేటువంటి ఒక వేతనాలు చెల్లిస్తుంది. బట్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ఏదైతుందో వాళ్ళ కమిషన్ తీసుకొని వీళ్ళు వేతనం ఇస్తారు సార్. దాంతో ఏమైపోతుంది, ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి పోయే ఖజానా పోతుంది, కానీ కార్మికుడు పొందేటువంటి ఒక వేతనం పూర్తి స్థాయిలో పొందలేకపోతున్నాడు. వీళ్ళు ఒకవేళ సర్వీసే రెగ్యులర్ పోస్టుగా కన్వర్షన్ చేసినట్టయితే ప్రభుత్వంపై ఏ విధమైన ఆర్థిక భారం పడకుండా వారు ఏదైతుందో వారి వేతనాలు పూర్తి స్థాయిలో పొందేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఏదైతుందో గతం లోపల కార్మిక కోర్టు కూడా ఏదైతుందో ఒక ఉత్తర్వులు జారీ చేసింది. వీళ్ళని ఏదైతుందో పూర్తి స్థాయిలో విలీనం చేసుకోవాలి, రెగ్యులర్ పోస్టులో కన్వర్షన్ చేయాలని చెప్పని. నీ ప్రత్యేకంగా ఇవాళ ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నట్టు అధ్యక్ష, ఈరోజు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఆర్టిజాన్ కార్మికులందరూ కూడా ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తున్నారు అధ్యక్ష. ప్రభుత్వం ఏదైతుందో ప్రభుత్వంపై ఆర్థికంగా ఏ విధంగా భారం పడే అవకాశం లేకుండా వారిని ఏదైతుందో రెగ్యులర్ పోస్టులు కన్వర్షన్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాదాపు ఇది 20,000 కార్మికులకు లబ్ధి అనుకూర్చేటువంటి కార్యక్రమం. ఇలా గ్రామీణ ప్రాంతంలో ఏదైతుందో విద్యుత్ రంగాన్ని సేవలు అందిస్తున్న సబ్స్టేషన్లలో కానీ గ్రామీణ ప్రాంతంలో కానీ అంటే ఈ ఆర్టిజన్ కార్మికులు అని చెప్పి చెప్పక తప్పదు అధ్యక్ష. కాబట్టి దయచేసి మీ ద్వారా ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నా వీటితో సానుభూతితో ఈ ఆర్టిజాన్గా విధులు నిర్వర్తిస్తున్న కార్మికులందరినీ కూడా వారిని రెగ్యులర్ పోస్టులోకి కన్వర్షన్ చేసే విధంగా చర్యలు తీసుకొని వారికి లబ్ధి అనుకూర్చాలని కోరుతున్నాను అధ్యక్ష. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు. అధ్యక్ష, ఫైనల్గా నిన్న పిటిషన్ నిన్న స్పెషల్ మెన్షన్ చేస్తే లేట్ అయిందని ఇవ్వలేదు. ఇవాళ అందరికంటే ఫస్ట్ ఇస్తే లాస్ట్కి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. బాబు నీ పేరు దీంట్లో లేదు, నేను ఫస్ట్ వచ్చిందంటే ఫస్ట్ నా దగ్గర లిస్ట్ వాళ్ళు ఇచ్చింది మీ స్టాఫ్ యొక్క మీ ముందరనే ఉంది. మీ స్టాఫ్ మా మిస్టేక్ కాదు సార్, ఫస్ట్ వచ్చితోటి ఇచ్చిన సార్. మీరు ఇటు ముఖాన్ని చూస్తలేరు సార్, అసలు వెనకాల కనిపిస్తలేదు మీకు. మేము అందుకే రోజు వచ్చి అందుకే ఎదురుగా నిలబడుతున్నాం సార్, అట్లానే గుర్తిస్తారని సార్. రోజు వచ్చి ఎదురుగా నిలబడుతున్నాం సార్, అందుకే అట్లానే గుర్తు పెట్టుకుంటారని సార్. తెలంగాణ రాష్ట్రంలో 428 గవర్నమెంట్ జూనియర్ కళాశాలల్లో 1654 మంది గెస్ట్ లెక్చరర్లు విధుల్లో ఉన్నారు సార్. గత 5 నెలలుగా వాళ్ళకు జీతాలు ఇవ్వడం లేదు. గత 10 ఏళ్ళుగా వాళ్ళు విధులు నిర్వహిస్తున్న వీరికి ఉద్యోగ భద్రత కూడా కల్పించే అవసరం ఉంది సార్. వాళ్ళు తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాలి సార్. కోర్టు కూడా వారి అందరినీ కూడా మినిమం టైం స్కేల్ కింద గుర్తించి కల్పించి ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ గవర్నమెంట్కి ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది సార్. దయచేసి ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని వారి యొక్క అందరినీ కూడా ఉద్యోగ భద్రత కల్పిస్తూ వారి 1654 మంది వాళ్ళందరూ కూడా రోడ్డు మీద పడతారు. కాబట్టి ఆ లెక్చరర్లు గెస్ట్ లెక్చర్లు అందరినీ కూడా ఈ ప్రభుత్వం మినిమం టైం స్కేల్ కింద గుర్తించి 5 నెలలకి అయితే జీతాలు అయితే బాకీలను అవి ఇస్తూ వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. నెక్స్ట్ సత్యవతి రాథోడ్ గారు.
అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ వ్యవస్థకు ఒక హెడ్ ఆఫ్ అకౌంట్ ఉండేది కాదు అధ్యక్ష. జీతాలు ఎప్పుడు వస్తాయో చాలా అపనమ్మకంగా ఉండేది. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తే రాష్ట్రం అంతే కల్పించేది. 2014 అప్పటికి 4200 టీచర్లకు 2200 ఆయాలకు ఇచ్చే పరిస్థితి ఉండేది అధ్యక్ష. గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో తండాల్లో మరి మహిళలకు కావాల్సిన అన్ని వసతులు వాళ్ళు సమకూరుస్తున్నారని చెప్పి వాళ్ళని గుర్తించి మళ్ళీ 2023 నాటికి వాళ్ళ జీతాలు 13,800కు పెంచడం 2 సార్లు పెంచడం జరిగింది అధ్యక్ష. అలాగే వాళ్ళ జీతాలు మిగతా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు 1వ తారీఖున వచ్చే ఏర్పాట్లు కూడా చేశాం. అయితే ఆ రోజు కూడా వాళ్ళ అపాయింట్మెంట్ ఎన్ని సంవత్సరాల్లో రావాలి, రిటైర్మెంట్ ఎప్పుడు కావాలనేది ఒక పాలసీ లేకుండే అధ్యక్ష. వాళ్ళను మేము మెప్పించి 65 ఏళ్ళు నిండిన వాళ్లకు రిటైర్మెంట్ చేయాలని, వాళ్ళకు కొంత ఆర్థికంగా సాయం చేయాలని చెప్పి పెన్షన్ ఉండదు కాబట్టి అని అనుకున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఒప్పుకున్న జీవోను అప్పుడే ఎన్నికలు రావడంతో ఆగిపోయింది. 2 లక్షల రూపాయలు టీచర్లకు, 1 లక్ష రూపాయలు ఆయాలకు ఇస్తాము, అలాగే వాళ్లకు పెన్షన్ కూడా సౌకర్యం కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ వాళ్ళు రిటైర్ అయ్యి దాదాపు 8 నెలలు కావస్తుంది. ఇప్పటి వరకు వాళ్ళకి ఇస్తాన్న 2 లక్షలు కానీ ఆయాలకు ఇచ్చే 1 లక్ష రూపాయలు కానీ ఇప్పటి వరకు వాళ్ళ అకౌంట్లో వేయలేదు. అలాగే ఆ పెన్షన్ గురించి కూడా ఒక నిర్ణయం జరగలేదు అధ్యక్ష. దాన్ని వెంటనే చేయాలని, వాళ్ళకు వచ్చే బెనిఫిట్ ఇవ్వాలని కోరుతూనే దాదాపు వాళ్ళు ఖాళీ చేసిన పోస్టులు 6,000 పైచీలకు అధ్యక్ష. అలాగే మిగతా అన్నీ కలుపుకుంటే 9,000 పైచీలకు పోస్టులు ఆయాలు టీచర్లు కలిపి ఈ రాష్ట్రంలో ఖాళీలు ఉన్నాయి. ఆ పోస్టులకు ఇంకెవరు ఆ పని చేయలేరు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పేదవాళ్లకు, గర్భిణీలకు, బాలింతలకు మంచి భోజనాన్ని కానీ పాలన ఇవ్వలేకపోతారు కాబట్టి వెంటనే ఆ 9,000 పోస్టులను భర్తీ చేసే ప్రక్రియ మొదలు పెట్టాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఓకే బేగ్ గారు. चेयरमैन साहब, आपके ज़रिए मैं हुकूमत को बताना चाहता हूं कि ग्रेटर हैदराबाद के एरिया में कई महीनों से साहब स्ट्रीट लाइट का मेंटेनेंस नहीं हो रहा है. చారి గారు तो मैं మీరు అటు పోయి కూర్చొని మాట్లాడండి. అట్లా మాట్లాడడం పద్ధతి కాదు కదా. आपको आपके ज़रिए ग्रेटर हैदराबाद के जितने जोन हैं, खैरताबाद जोन, शेरनिंगमपल्ली जोन और कुकटपल्ली जोन, ईस्ट जोन और चांदमीनार जोन और सिकंदराबाद जोन, इन एरियो में जीएचएमसी की तरफ से जो बड़े बड़े चौरसों पे हाईमार्क्स हो या सेंटर मीडिया लाइट हो या मॉडर्न लाइट हो या बस्तियों में, स्लम एरियो में जो स्ट्रीट लाइट का मेंटेनेंस था साहब, वो कई महीनों से ये नहीं हो रहा. तो आपके ज़रिए मैं गुजारिश करना चाहता हूँ कि ये जल्द से जल्द कराने से आवाम को सहूलत होगी. शुक्रिया. खुदा हाफिज़. ఎల్ రమణ గారు. అధ్యక్ష, అవకాశం ధన్యవాదాలు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీగా హైదరాబాద్ యూత్ డిక్లరేషన్లో భాగంగా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ హామీలు ఇచ్చినటువంటి వాటిని చూసినటువంటి ఆ వర్గాలు ఈ పార్టీ అధికారం వచ్చినట్టయితే మాకు న్యాయం జరుగుతుందని చెప్పని వాళ్ళు భావించడం, దానికి అనుగుణంగా కొన్ని కార్యక్రమాలు జరిగినాయి. కానీ ప్రధానంగా అమరవీరుల ఉద్యమకారులకు సంబంధించినటువంటి వాళ్ళకు గుర్తింపు కార్డులు ఇస్తామని, నెల 25,000 రూపాయలు ఇస్తామనేటువంటిది, ఇంటి స్థలం అని చెప్పింది. ఈ మధ్యన మా జగిత్యాల పట్టణంకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే స్థానికంగా ఉండేటువంటి వాళ్ళ ఎఫ్ఐఆర్లను, వాళ్ళ జైళ్లలో గడిపిన జీవితాలను సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కనుక రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మీరు ఇచ్చిన హామీకి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు పనిచేసిన అమరవీరులకు, ఉద్యమకారులకు మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి, అది అమలు చేయాలని చెప్పని, దానికి అనుగుణంగా ఈ యువ మహిళలకు సంబంధించినటువంటి స్కూటీలు కూడా సంవత్సర కాలం అయిపోతుంది అధ్యక్ష. మళ్ళీ కొత్త విద్యా సంవత్సరం వస్తుంది. మేము విద్యార్థి నాయకులుగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇస్తామని చెప్పంటే ఆశించి ఆ పార్టీగా ప్రభుత్వాలకు ఇంత దోహదపడే పరిస్థితి ఉంటుండే. కనుక ఆ స్కూటీలు అనేటివి అమ్మాయిలు ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నారు. కనుక వచ్చే విద్యా సంవత్సరం కన్నా ఆ స్కూటీలు ఇవ్వాలని చెప్పని,
దానికి అనుగుణంగా నిరుద్యోగ నిర్మూలనలో భాగంగా ఈరోజు ఉదయం వచ్చేసి ఇక్కడ ఉండేటువంటి స్థానికంగా తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం వాళ్ళు వచ్చి చేసిన విజ్ఞాపన అధ్యక్ష, ప్రైవేట్ రంగంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాలు తీసుకొని సబ్సిడీలు తీసుకొని ఏర్పరుస్తున్నటువంటి పరిశ్రమలలో 75% స్థానికులకే ఇస్తామనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది. అది ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు జరుగుతున్నది. కనుక తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉండేటువంటి స్థానిక యువకులకు వారికి అవకాశం కల్పించినట్టయితే అభివృద్ధిలో వాళ్ళు భాగమవుతారు. కనుక ఆ విధమైనటువంటి చర్యలు చేపట్టాలని మీ ద్వారా ప్రభుత్వం విజ్ఞప్తిస్తుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నౌ పిటిషన్స్. అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు. అధ్యక్ష, తెలంగాణ ఒక రాష్ట్రంలో నిమిషం నర్సిరెడ్డి గారు, ఇవన్నీ తమరు చెప్పండి అమ్మా. ఇవన్నీ స్పెషల్ మెన్షన్స్ అన్ని మేము నోట్ చేసుకొని. అధ్యక్ష, సభ్యులు ప్రస్తావించిన స్పెషల్ మెన్షన్స్ నోట్ చేసుకోవడం జరిగింది. వాటిని సంబంధిత శాఖకు పంపించడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. నర్సిరెడ్డి గారు. నో. తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం పాఠశాల విద్యతో పాటు గిరిజన సంక్షేమ శాఖలో కూడా 266 ఆశ్రమ పాఠశాలలు, 1400 పైచిలకు ప్రాథమిక పాఠశాలలు నిర్వహిస్తున్నారు. ఈ మధ్యకాలంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని 10,000కు పైగా పండిట్ పీటీ పోస్టులను అప్గ్రేడ్ చేసి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు ఇచ్చారు. ఈ ఆశ్రమ పాఠశాలలో 266లో ఒక 350 వరకు పండిట్లు పీటీలు కలిపి ఉన్నారు. చాలా తక్కువ సంఖ్య. వాళ్ళు ప్రైమరీ టీచర్ జీతం తీసుకొని హై స్కూల్లో చదువు చెప్తున్నారు. ఇప్పుడే చెప్పాలి. వాళ్ళందరికీ స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఆ పాఠశాలలో సిఆర్టీలు కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్లు పనిచేస్తున్నారు. వాస్తవంగా మన హైకోర్టు తీర్పు రాకముందు గత ప్రభుత్వం వాళ్ళని రెగ్యులర్ చేస్తే అయిపోయేది. అది కాస్త ఆలస్యమైంది. కనీసం వాళ్ళకి మినిమం బేసిక్ పే ఇవ్వాలని, వాళ్ళకి హెల్త్ కార్డులు ఇవ్వాలని, తర్వాత మెటర్నిటీ లీవ్ కూడా లేదు, వాళ్ళకి మెటర్నిటీ లీవ్ ఇవ్వాలని, ఒక 27 హాస్టళ్లను కన్వర్టెడ్ ఆశ్రమ స్కూల్గా మార్చారు 2012లో. ఇప్పటి వరకు వాటికి పోస్టులు మంజూరు చేయలేదు. వాటికి పోస్టులు మంజూరు చేయాలి. ఇక్కడ పర్యవేక్షణ వ్యవస్థకు ఎటువంటి పర్యవేక్షక పోస్టులు లేవు. ఆ పోస్టులు కూడా మంజూరు చేయాలని వరంగల్, ఖమ్మం, నల్గొండ ఆ 2 జిల్లాలు ఎక్కువ పాఠశాలలు ఉన్నాయి. నేను అక్కడ పర్యటించినప్పుడు చాలామంది నాకు పిటిషన్స్ ఇచ్చారు. ఆ పిటిషన్లన్నీ జమ చేస్తూ నా పిటిషన్ను తమ ద్వారా ప్రభుత్వానికి అందిస్తున్నారు. ఓకే అమ్మా. అమీర్ అలీ ఖాన్ సార్. 2012 there was a DSC, sir, and 2017 there was another DSC, and last DSC was 2024, sir. There were 1,183 post vacant, sir, of Urdu medium teachers. 469 have been filled, sir. 714 are left behind. I have been stopped by everywhere in the state wherever I am going. So the petition is there. I will just want to give it. ఓకే, థ్యాంక్ యూ. Thank you, sir. నవీన్ కుమార్ రెడ్డి గారు. అధ్యక్ష, ముఖ్యంగా మీ ద్వారా ప్రభుత్వానికి ఒక 4 పిటిషన్లు. 4 హోల్సేల్ ఇంపార్టెంట్వి అవి కింది స్థాయి నుంచి ఉన్నాయి కాబట్టి ఆ 4 పిటిషన్లు మీరు ప్రభుత్వానికి పంపవలసిందిగా. మొదటిది సర్పంచ్ల పెండింగ్ బిల్లుల గురించి. దాదాపుగా 12,769 మంది సర్పంచులు వాళ్ళ సర్పంచ్ పదవి కాలంలో 2019 నుంచి 2023 వరకు, అంటే ఒక్కొక్కరు 20 లక్షల నుంచి 50 లక్షల వరకు గ్రామాభివృద్ధికి